ఎట్లా దిగుడు ఎట్లా ఈ రిపేర్ ఎమర్జెంట్ కావాలి. చక్రు నాయక్ వాళ్ళకి లేదట ఇది అటవీ శాఖ సార్. ఈ అటవీ శాఖ ఒకప్పుడు కోటిన్నర క్యాంపెయిన్ వచ్చింది సార్. జలీల్ సార్ ఉండే ఇక్కడ ₹1,00,00,000 వస్తే ఈ ₹1,00,00,000 మనం ఉన్న ఎమ్మెల్యే అక్కడ మనది ఒకటి బతుకమ్మ కుంట అని చెప్పని మన ఫారెస్ట్ వాళ్ళు ఒక పశువులకు వన్యప్రాణులకు త్రాగునీటి కొరకు అని చెప్పని ఒక పాండ్ ఏర్పాటు చేసింది. వన్యప్రాణులకు త్రాగునీటి కొరకు అని చెప్పని అది ఇక ఇటు మనకు పర్కులేషన్కి ఉపయోగపడుతుంది. గ్రామస్తులకు కూడా ఈ పండుగలకు పబ్బాలకు అన్నిటికీ ఉపయోగపడుతున్నది సార్. అది ఏమేమి పేసారంటే దాన్ని వియర్ బ్రీచ్ అయ్యింది టోటల్గా. వియర్ మత్తడి ఉంటుంది కదా, మత్తడి బ్రీచ్ అయింది. మనం ఏం లేదు సార్, ఇప్పుడు మత్తడి పునర్నిర్మాణం చేయాలి. మీకు రిపేర్ పంపిస్తా సార్. అదే ఎందుకంటే మన వన్యప్రాణులకు త్రాగునీటికి ఉపయోగపడుతుంది, పర్కులేషన్కి ఉపయోగపడుతుంది, గ్రామస్తులకు కూడా అందరికీ అన్ని విధాలు ఉపయోగపడుతుంది. బతుకమ్మకుంటా అంటే ఇప్పుడు మనము రోడ్డు మీద పోతుంటే కనబడుతుంది సార్, అదే లెఫ్ట్ సైడ్ పోతుంటే కనబడుతుంటుంది. ఒక్కసారి వీలుంటే మీరు విజిట్ చేయండి ఏదో సందర్భంగా. ఈరోజు పంపిస్తా సార్. నేను ఈరోజే పంపిస్తా. వర్షాలు, అకాల వర్షాలు, అతివృష్టి, ఇలా మనకి ఏదైతే కొంతమేర పంటలకు నష్టం వాటిల్లిన ఇక రోడ్స్, పంచాయత్ రాజ్ ఆర్ఎన్బి రోడ్లు బ్లీచ్ కావటము, ముఖ్యంగా నీటి వనరులకు సంబంధించి ఈ కొంతమేర చెరువులు, కుంటలు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మన సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ వన్యప్రాణులకు ఏదైతే ఉన్నదో వారికి వేసవిలో సాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా అట్లా భూగర్భ జల మట్టం పెరిగే ఈ పాండ్ కుంటను ఏర్పాటు చేయటం, అది బతుకమ్మ కుంటగా పేరుగాంచినట్టు విషయం మనకు తెలిసేది. మరి బతుకమ్మ కుంట అంటే ఇది ఒక సారంగపూర్ రైతాంగానికి కాకుండా ఇది ఒక టూరిస్ట్ పర్యాటక శాఖ కూడా గుర్తింపు పొందింది. యూట్యూబ్ సీరియల్సే కానీ, అంటే కొత్తగా వివాహం చేసుకోబోయే జంటలు ప్రీ వెడ్డింగ్ షూటింగ్సే కానీ, అంటే ఈ నిజంగా ఈ బతుకమ్మ కుంట తటాకం అనేది బాగా ఈ ప్రాంత బైపాసర్స్ అందరినీ కూడా ఆకర్షిస్తుంది. సరే ఏదేమైనా కానీ వల్ల ఈ అకాల వర్షం అతివృష్టితోని దాని మత్తడి వియర్ అనేది పూర్తిగా బ్రీచ్ కావడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు దాదాపు ఒక 3 ఫీట్ల నీరు తగ్గిపోయింది. ఈ అంశాన్ని నేను డిఎఫ్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. డిఎఫ్ఓ గారు ఎదుగుతున్నదో తక్షణమే ఫ్లడ్ డ్యామేజ్ ఎఫ్డిఆర్ కింద ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నిధులు విడుదల చేసింది. అందులో భాగంగానే మళ్ళీ ఈ రోడ్ల మరమ్మతు, ఈ నష్టపోయిన పంటకు పరిహారం,
ఇవాళ చాలా వరకు ఇసుక మెటల్ వేసినాయి. ఇసుక మెటల్ వేయడాన్ని తక్షణమే రైతుకు ఇసుక తొలగించే విధంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద దాన్ని ప్రపోజ్ చేస్తున్నారు. ఈ వరదల్లో నష్టపోయినట్టు రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకే కానీ, రోడ్ల పునర్నిర్మాణం మరమ్మతే కానీ, ఇరిగేషన్ సంబంధించినటువంటి ఒక చెరువులు కుంటల మరమ్మతే కానీ, ఇటువంటి బతుకమ్మ కుంట గురించి కూడా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. దీన్ని తక్షణమే మరమ్మతులు చేపట్టడానికి తగు నిధులు కేటాయింపు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పంటాను నేను. ఇలా మొత్తానికి ఈ వర్షాలు ఒక విధంగా కొంతమేరకు మనకు ఇబ్బంది కలిగించిన మన ప్రాజెక్టు నిండా ఎస్ఆర్ఎస్పి మనం ఒక విధంగా మనం టిల్ జూలై వరకు ఏదైతుందో అసలు ఈసారి ఎస్ఆర్ఎస్పి వాటర్ వస్తుందా రాదా, మన రెండో పంట పరిస్థితి ఏంది అన్ని కొంత రైతాంగం ఆందోళనతో ఉండేనే. ఇలా ఖరీఫ్ అయితే ఎట్లా మనం పండుతుంది, ఇబ్బంది లేదు ఉన్న నీటితోనే. మరి రబీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అనేది కొంత రైతాంగంలో ఆందోళన ఉంది. ఇప్పుడు ఈ అకాల వర్షాలతో ఎస్ఆర్ఎస్పి కూడా ఓవర్ఫ్లో కావటం, రబీ రెండో పంటకు సంబంధించి కూడా రైతాంగం లోపల విశ్వాసం ఏర్పడ్డది. ఇవాళ పంటలకు సంబంధించి వల్ల ఈ ఖరీఫ్ పంటకు రైతు భరోసా అయితే ప్రభుత్వం, మన గత ప్రభుత్వం 5,000 కల్పిస్తే పంటకు ఇప్పుడు 6,000 ఇచ్చింది. ఇలా రెండో పంటకు సంబంధించి కూడా రైతు భరోసా అందింపచేయడం జరుగుతుంది. అట్లాగే ఇవాళ ముఖ్యంగా రైతాంగం మీద యూరియా గురించి కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టు మనం గమనిస్తున్నాం. అంటే వాస్తవంగా ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల మెట్రిక్ టన్నులపై యూరియా కేటాయింపు చేయబడితే మనకు విడుదల చేయబడ్డది అరైవల్స్ 6 lakh, కేవలం 6 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. అంటే 2 లక్షల షార్టేజ్ ఉన్నది. దీనికి ప్రధాన కారణం ఈ రామగుండం ఫోర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రామగుండం ఎరువుల కర్మాగారం ఏదైతుందో బ్రేక్ డౌన్ కావటం. అది బ్రేక్ డౌన్ కావడంతో రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఎరువులు 90% మన తెలంగాణ రాష్ట్రానికి అలొకేషన్ ఉంది. రామగుండం ఎరువుల కర్మాగారం బ్రేక్ డౌన్ కావడంతో మనకు అక్కడికి రావాల్సిన 60,000 మెట్రిక్ టన్నులు సరఫరా నిలిచిపోయింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారే కానీ వ్యవసాయ శాఖ మంత్రులు ఎప్పటికప్పుడు కేంద్రంపై ఒత్తిడి చేస్తూ ఈ కొరతను అధిగమించటానికి మనం పొలాలు పొట్టకొచ్చినాయి, ఇప్పుడు 2వ డోసు వేస్తున్నాం. ఇది గడిచిపోయిందంటే ఇక ఫైనల్ డోస్ ఏదైతుందో సగం పొటాష్ సగం యూరియా కలుపుతాం. ఈ వారంతో ఏదైతుందో మన సమస్య అధిగమించవచ్చు అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు మనకు అలకేట్ చేయబడే యూరియా మొత్తం కూడా ఏదైతుందో డీలర్స్కు బదులు మొత్తం సొసైటీస్ ద్వారా పంపిణీ చేయగలిగినట్లయితే, ఇప్పుడు డీలర్స్కి అలకేట్ చేసే వరకు ఏమైతుంది, అది కొంత పక్కదారులు పట్టే అవకాశం. ఆ సొసైటీస్ ద్వారా పంపిణీ అనేది ఏదైతుందో ఇవాళ ప్రభుత్వ అజమాయిషి, ఏ విధమైనటువంటి ఒక అవకతవక లేకుండా మనం పంపిణీ సక్రమంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వచ్చే యూరియా అది మనం సక్రమంగా పంపిణీ చేయబడే విధంగా జరిగే విధంగా చూడవలసిన బాధ్యత వీళ్ళ జిల్లా అధికార యంత్రాంగంపై ఉన్నది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ ఇలా సొసైటీస్కి ఏదైతే కేటాయింపు చేయాలంటున్నామో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్ కూడా ప్రధాన బాధ్యత ఉంటుంది.
సొసైటీలపై పర్యవేక్షణ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈరోజు కూడా వచ్చింది మనకు, ఈరోజు కూడా వచ్చింది కొంత, రేపు కూడా వస్తుంది మళ్ళీ వ్యాగన్. బహుశా నేను అనుకుంటా బై 15th మనకు ఈ సెకండ్ డోస్ అయిపోతుంది. సెకండ్ డోస్ అయిపోయిందంటే థర్డ్ డోసులు 50% కాబట్టి మనము రైతుకు అండగా నిలిచే అవకాశం లభిస్తుంది. అయితే ఈ మధ్య ఇటు వ్యవసాయ శాఖ కానీ కొంత ఈ నానో యూరియా గురించి ప్రచారం చేస్తుంది. సరే, నానో యూరియా వాడకము అవసరం మేరకు వినియోగించగలిగే అవకాశం ఉంటే తప్పులేదు. కానీ అంటే నేను గమనించిన కాడికి నానో యూరియా మన ఈ ఫర్టిలైజర్ యూరియాకు ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పి భావించలేమే. దిస్ ఇస్ మై పర్సనల్ అబ్జర్వేషన్, రైతుకు చెప్తున్నాను. దిస్ ఇస్ మై పర్సనల్ అబ్జర్వేషన్. నానో యూరియా మన భూమికి లగిచ్చే ఇది నైట్రోజన్ యూరియా. ఇదేమవుతుందని అంటే మన యూరియా ఈ నైట్రోజన్ భూమికి బలం చేకూర్చి వ్రేళ్ల ద్వారా మొక్కకి ఏదైతుందో పోషకాలు ఇస్తుంది. నైట్రోజన్ ఏదైతుందో భూమి వ్రేళ్ల ద్వారా మొక్కకు పోషకాలు ఇస్తుంది. ఆ మొక్కకు పోషకాలు ఇవ్వడంతో ఏదైతుందో మన పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది, నాణ్యతతో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నానో యూరియా అబ్జర్వేషన్ బై స్ప్రేయింగ్ ఇట్, అది ఆకు మీదనే ఎక్కువ ఓ 75% ఆకే దాన్ని అది చేస్తారు. అది వ్రేళ్ళకి దిగే అవకాశం మనకు తక్కువ కనపడుతుంది. 75% మనం పైకి వెళ్ళి స్ప్రే చేస్తాం కాబట్టి ఇప్పుడు మన యూరియా నైట్రోజన్ ఏదైతుందో భూమి అడుగు మందు కాబట్టి ఏదైతుందో ఇది అడుగు మందు కాబట్టి వ్రేళ్ళకు పోషకాలు ఇచ్చి వ్రేళ్ళ ద్వారా ఏమైపోయిందంటే యూరియాకు సబ్సిడీ శాతం ఎక్కువ ఉండడంతో కాంప్లెక్స్ ఎరువులకు ఏదైతుందో సబ్సిడీ శాతం తక్కువ ఉన్నది. కాంప్లెక్స్ ఎరువులకు సబ్సిడీ శాతం పెంచాలి. కాంప్లెక్స్ ఎరువులకు సబ్సిడీ శాతం ఎప్పుడైతే మనం పెంచుతామో రైతు కాంప్లెక్స్ మొగ్గే అవకాశం ఉంది. దాంతో మొక్క బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లింపు చేయాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం తలుపుతున్నదో, మీరు రసాయనిక ఎరువుల మీద ఏ మేరకైతే సబ్సిడీ ఇస్తున్నారో అది సేంద్రియ వ్యవసాయం చేసే వారికి ప్రత్యక్షంగా రాయితీ కల్పించాలి.